నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలతో పాటు నక్షత్ర ఫలితాలు, అదేవిధంగా నేటి పంచాంగం, వైశిష్టం ఇలాంటి అంశాలు ఎన్నో కూడా ఈనాటి కార్యక్రమంలో చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, అలాగే జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడి ఈనాటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం, శుక్లపక్షం, శుక్రవారం 16 ఆగస్టు 2024. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:59 సూర్యాస్తమయం 6:41 దాకా, తిథి ఏకాదశి ఉదయం 9:39 వరకు, నక్షత్రం మూల మధ్యాహ్నం 12:44 వరకు, యోగాలు విష్కంభ మధ్యాహ్నం 1:12, కరణములు విష్టి ఉదయం 9:39, రెండో కరణం భవ రాత్రి 8:58 వరకు. ఇక రాహుకాలం తీసుకున్నట్లయితే ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు, గుళిక కాలం ఉదయం 7:35 నుంచి 9:10 వరకు, యమగండం మధ్యాహ్నం 3:31 నుంచి సాయంత్రం 5:06 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:55 నుంచి 12:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:23 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:46 నుంచి 1:36 వరకు, అమృతకాలం ఉదయం 6:22 నుంచి 7:57 వరకు, వర్జం మధ్యాహ్నం 11:08 నుంచి 12:44 వరకు, రాత్రి 9:58 నుంచి 11:30 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి మనకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మనకి మేషరాశిలోకి వస్తాయి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సంతృప్తికరమైన వాతావరణం, అలాగే తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది, అలాగే పెద్దల గురువుల ఆశీస్సులు తీసుకోవడం అనేది వీరి దాంట్లో మనం గమనించుకోవచ్చు. వృషభ రాశి. మా తదుపరి రాసినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృషభ రాశిలోకి తీసుకున్నట్లయితే ముందుగా వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి మనకి వృషభ రాశిలోకి వస్తాయి. వీరికి ఈ రోజున మానసిక విషయాలలో కొంత ఆరాటం, అలాగే మానసికంగా కొంత అనారోగ్య భావనలు, ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల పనులని తాత్కాలికంగా వాయిదా వేసే యోచనతో వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయాలలో వాళ్ళు శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశిలోకి మనకి మృగశిర 3, 4, తర్వాత ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిపి మనం మిథున రాశిలోకి తీసుకుంటాం. మిథున రాశి వారికి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, అలాగే పడిన శ్రమకి తగిన ప్రతిఫలాన్ని వాళ్ళు చక్కగా పొందడం అనేది, అవకాశాలు రావడం అనే దానికి ఇవాళ చెప్పచ్చు. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం కనుక ముందుగా చూసుకున్నట్లయితే దీంట్లో మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఈ 9 పాదాలని కలిపి మనం కర్కాటక రాశిలోకి తీసుకుంటాం. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఈ రోజున రాశి ఫలాల్లో వీళ్ళకి అనుకూలమైన సమయంగా మనం కొంతవరకు భావించవచ్చు. అంటే శ్రమకి తగిన ఫలితం, తర్వాత ఆ శ్రమతో పాటుగా వృత్తిపరంగా వాళ్ళు ఎదురు చూస్తున్న వాటిల్లో విజయం సాధించటం, అంటే ఏదైతే వాళ్ళు ఇవాళ ఆశిస్తున్నారో దానికి సంబంధించిన దాంట్లో కార్యక్రమాలు అనుకూలంగా ముందుకు సాగడం, వ్యక్తుల సహకారం, తోడ్పాటు అనే వాటికి అవకాశాలు ఉన్నాయి. సింహరాశి.
మా తదుపరి రాశి అనేటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? సంతానపరంగా కొంత అనుకూలత, వారికి సంబంధించిన క్రియేటివిటీ అనేది పెరగడం అనేది, అలాగే జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాలు, ఉపాసనకి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనుకూలతలు గోచరిస్తున్నాయి. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా మనం గమనించుకున్నట్లయితే మఖ 1, 2, 3, 4 పాదాలు, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఈ 9 పాదాలు కలిపి మనం సింహరాశి కిందకి పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఈ రోజున వీళ్ళకి ముఖ్యమైన విషయాల్లో ఎక్కువ ఉపాసనకి సంబంధించిన విషయాలు కానీ, దైవానికి సంబంధించిన విషయాల్లో కానీ ఆసక్తిని కనబరుస్తారు. ముఖ్యమైన వారితో కలిపి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో సంతానంతో కలిపి పాల్గొనడం, ఆనందంగా మనసుని ఉత్సాహంగా పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ ప్రశాంతత విషయంలో కొంత లోపం ఉంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. కన్యా రాశి. అమ్మా, మరి తదుపరి రాశి అనేటువంటి కన్యా రాశి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వారికి ఉత్తరా నక్షత్రంలో మిగిలిన పాదాలు దాంట్లో, తర్వాత హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిపి మనం కన్యా రాశిగా తీసుకుంటాం. ఈ కన్యా రాశి వారికి ముఖ్యంగా కుటుంబంలో, అంటే ఏదన్నా విద్యార్థులకి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, విద్యాపరమైన అంశాలలో నూతన విషయాలు తెలుసుకోవడం, నూతన ఆవిష్కరణలకి అంటే ఆ విషయాల పరంగా తెలుసుకోవడం అనేది, తర్వాత ఆహారపరంగా వాళ్ళకి అనుకూలతలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఇవాళ భావన చేయొచ్చు. వృత్తిపరంగా ప్రయాణాలకి వాళ్ళకి అవకాశాల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? తులారాశిలో మనం తీసుకుంటే 3, 4 పాదాలు, చిత్త 3, 4, తర్వాత స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి మనం తులారాశి కింద చెప్తాం. కనుక 9 పాదాల వాళ్ళు తులారాశిలోకి వస్తారు. ఈ తులారాశి వారికి ఈ రోజున అనుకూలత చక్కగా ఉంది. అంటే ఆశించిన కార్యక్రమాల్లో ఏదైతే వాళ్ళు ఆశిస్తారో వాట్లల్లో వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది. ముఖ్యంగా జర్నలిజం మొదలైన రంగాల్లో ఉండే వాళ్ళకి అనుకూలంగా ముందుకు వెళ్ళడం, కమ్యూనికేషన్ బాగుంటుంది. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, తర్వాత జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి మనం వృశ్చిక రాశిలోకి తీసుకుంటాం. వృశ్చిక రాశి వారికి ఈ రోజున కుటుంబపరమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. అంతేకాకుండా తండ్రి యొక్క సహకారం, వారి ద్వారా ఆదాయానికి సంబంధించిన విషయాల్లో కొంత సహకారం అనేది, సహాయం అనేది ఒకటి లభిస్తోంది. పెద్దల ఆశీస్సులు, గురువులు మొదలైన వారి దగ్గరికి వెళ్ళడం, అలాగే కుటుంబ సభ్యులతో గడపడం మొదలైన వాటికి అవకాశాలు ఉన్నాయి. ధనస్సు రాశి. మా ధనుసు రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వారికి ఈ రోజున ముఖ్యంగా వాళ్ళ యొక్క నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఇవన్నీ కలిపి మనం ధనుస్సు రాశిలోకి తీసుకుంటాము. ఈ రోజున వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఉంటుంది, చాలా ధైర్యంగా ఉంటుంది, నిర్ణయాలు బాగా తీసుకుంటారు, కష్టపడి శ్రమ పడతారు. ఆశించిన ఫలితాల కోసం వీళ్ళు చేసే కృషికి తగిన అవకాశాలు రావడం అనేది, అలాగే వ్యక్తిగత అభివృద్ధికి వీరు చేసుకునే ప్రయత్నాలు అనేవి వీళ్ళకి అనుకూలతలు సిద్ధింపజేయడానికి అవకాశాలు అయితే బాగా కనబడుతున్నాయి. మకర రాశి. మా మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం ముందు చూసుకోవాలి. మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, తర్వాత శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలను కలిపి మనం మకర రాశిలోకి తీసుకుంటాం. ఈ మకర రాశి వాళ్ళకి ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే అప్పు చేసైనా సరే ఖర్చులు పెట్టే అవకాశాలు అనే వాటికి ఎక్కువ అవకాశం కనబడుతోంది. తర్వాత
కష్టం అనేది ఎక్కువ చేస్తారు, దాని తగినంత ప్రతిఫలం రాలేదన్న వేదన ఒకటి వాళ్ళ మనసులో కనబడుతూ ఉంటుంది. ఆ ఖర్చుల్ని నియంత్రించుకునే విధంగా వీళ్ళు ఆలోచన చేసి, అంటే వీలైనంత వరకు ఖర్చులు పెట్టే ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువ ఖర్చు కాకుండా ముందుకు వెళ్ళినట్లయితే కొంతవరకు ఈ యొక్క అశాంతి అనేది లేకుండా ఉండేందుకు అవకాశాలు అయితే ఉంటున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశిలోకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే దాంతోపాటుగా పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కలిపి మనం ఈ యొక్క కుంభరాశిగా చెప్తాము. కుంభరాశి వారికి ఈ రోజున అనుకూలంగా ఉంది. ఆశించిన విజయాలు, ఆశించిన వార్తలు అందడం, తర్వాత దాంతోపాటుగా ఎక్కువ అంటే ఏదైతే వాళ్ళు ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించిన అన్ని విషయాలలో ఇష్టంగా ముందుకు వెళ్ళే అవకాశాలు, అలాగే సంతానపరమైన విషయాల్లో కానీ, ఆలోచనలు కానీ, ఆధ్యాత్మికత కానీ అవన్నీ కూడా అనుకూలంగా ముందుకు వెళ్ళేందుకు అవకాశాలున్న రోజుగా మనం భావించవచ్చు. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? మీనరాశి అంటే దీంట్లోకి వచ్చే నక్షత్రాల్లోకి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ 9 పాదాలు కలిపి మనం మీనరాశిలోకి తీసుకుంటాము. మీనరాశి వారికి వృత్తిపరంగా ఎక్కువ శ్రమ, అధిక బాధ్యతలు ఉన్నప్పటికీ గౌరవం అనేది పెరగడం, గుర్తింపు పెరగడం, అలాగే దాంతోపాటుగా సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా, అంటే ఆలోచనలు కానీ సంతానం కానీ వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధమైన పరిస్థితి ఏర్పడే అవకాశాలు లాంటి వాటికి కూడా అవకాశం ఉంది. అమ్మ, నక్షత్రాలు 27 ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ సంబంధించిన ఫలితాలను తెలియచేయండి. నక్షత్ర ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకునే ముందు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అశ్వని, మఖ, మూల అంటే 27 నక్షత్రాలు ఉన్నప్పటికీ వాటిని మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ జన్మతారులుగా డివైడ్ చేసుకున్నప్పుడు అశ్వని, మఖ, మూల ఒక సెట్లోకి వస్తాయి. వాళ్ళకి ఈ రోజున ఉదయం కన్నా కూడా మధ్యాహ్నం అంటే మధ్యాహ్న సమయం నుంచి అనుకూలత, అంటే ఇష్టకార్య సిద్ధి, కార్యక్రమాలలో విజయం, అది కూడా వ్యాపార వ్యవహార విషయాలలో యుక్తిగా వ్యవహరించడానికి, వాటికి సంబంధించిన లాభాలకి అవకాశం ఉన్న సమయంగా మధ్యాహ్నం నుంచి తీసుకుంటే అది కొంతవరకు అనుకూలంగా ఉంది వీళ్ళకి. ఇక తర్వాత వచ్చేది భరణి, పుబ్బ, పూర్వషాఢ. వీళ్ళకి ఈ రోజంతా కూడా అంటే అది ఉదయ సమయమైనా మధ్యాహ్న సమయమైనా కూడా ముఖ్యమైన కార్యక్రమాలు ఏదన్నా మొదలు పెడదాం అనుకున్నవి కొంత నిలుపుదల చేయడం మంచిది. ఎందుకంటే ఈ కార్యక్రమాలు చేసిన కొంచెం ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏదన్నా ఇబ్బంది కానీ, లేకపోతే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలకు కానీ, దేహ శ్రమకు కానీ మొదలైన వాటికి కష్టం మీద సాధించుకునే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంతవరకు ముఖ్యమైన కార్యక్రమాలని తాత్కాలికంగా ఆపుకుంటే మంచిది. ఇక ఆ తర్వాత కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు. వీళ్ళకి పగల సమయం అంటే 1 గంట లోపల సమయాన్ని తీసుకుంటే ఇది అనుకూలంగా ఉంది. కార్యక్రమాలని చక్కగా ప్రణాళికాబద్ధంగా చేసుకొని ముందుకు వెళ్ళడానికి, వ్యక్తుల సహకారానికి, ఇష్టమైన వ్యక్తుల్ని కలవడానికి, కార్యక్రమాలలో విజయం చేకూరడానికి కొంతవరకు అనుకూలమైన సమయంగా ఉదయ సమయాన్ని మనం అంటే మధ్యాహ్నం లోపల సమయాన్ని మనం తీసుకోవచ్చు. ఇక తర్వాత రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 జన్మతారలు. ఈ 3 తారలకి కూడా ఉదయం కన్నా కూడా మధ్యాహ్న సమయం అంటే 1 గంట దాటిన తర్వాత మధ్యాహ్న సమయం నుంచి చేద్దామనుకున్న కార్యక్రమాలు అనుకూలంగా కనబడుతున్నాయి. వ్యక్తుల సహకారం కానీ, వ్యాపార వ్యవహారాల్లో ఇష్టకార్యసిద్ధి కానీ, అంతేకాకుండా సంఘంలో మంచి వ్యక్తుల పరిచయాలు, వారి ద్వారా కార్యక్రమాలని నెరవేర్చుకునేందుకు అవకాశాలు లాంటి వాటికి ఇది ఒక సమయంగా కూడా మనం భావన చేయొచ్చు. మృగశిర, చిత్త, ధనిష్ట వీళ్ళకి మధ్యాహ్నం లోపల సమయం కొంతవరకు అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం తర్వాత సమయం కన్నా మధ్యాహ్నం లోపల ముఖ్యమైన కార్యక్రమాల్లో సాధనతో పనులు సాధించుకోవడానికి, అలాగే దాంతోపాటుగా మంచి వ్యక్తుల్ని, గౌరవనీయమైన వ్యక్తుల్ని కలవడం, మనసులోని కోరికలు
విజయవంతంగా అయ్యే విధంగా వాళ్ళు ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళడం, అప్రయత్నంగా అయినా సరే కార్యక్రమాలు లాభించడానికి అనుకూలత కలిగిన సమయంగా మనం భావన చేయొచ్చు. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ మూడు తారలకు కూడా ఉదయం కన్నా కూడా మధ్యాహ్నం నుంచి సమయం అనుకూలంగా ఉంది. అంటే ముఖ్యమైన కార్యక్రమాలలో వ్యక్తుల సహకారం, తోడ్పాటు, అనుకూలత చూపిస్తోంది. దాంతోపాటుగా వ్యాపార వ్యవహారాలు కానీ, మాటల విషయంలో కానీ, సహకారం కానీ, గౌరవనీయులైన వ్యక్తుల సహకారం కానీ మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో వాళ్ళు మధ్యాహ్నం నుంచి పొద్దున్న కన్నా అనుకూలమైన సమయంగా ముందుకు వెళ్ళచ్చు. ఇక పునర్వసు, విశాఖ, పూర్వభద్ర వీళ్ళకి ఉదయ సమయం అంటే మధ్యాహ్నం 1 గంట లోపల సమయంలో ముఖ్యమైన కార్యక్రమాలు నెరవేర్చుకోవడానికి ముందుకు వెడితే మంచిది. దీంతో పాటుగా పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర వీళ్ళకి ఉదయ సమయం కన్నా మధ్యాహ్న సమయం అనుకూలతని చూపిస్తోంది. చివరిదైన ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వీళ్ళకి పగల సమయం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం కన్నా కూడా పగల సమయంలో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేపడితే వ్యాపార, వ్యవహార లాభాల విషయం కానీ, ఆర్థిక అంశాలలో కానీ, అంతేకాకుండా ఏదైనా వ్యాపారానికి సంబంధించిన విషయాలలో ఆగిన మాటలు కానీ, చర్చలకు కానీ, అయితే ధనాదాయానికి కానీ కొంతవరకు అనుకూలమైన సమయంగా ఉదయ సమయాన్ని మనం చెప్పచ్చు. ఈ విధంగా నక్షత్ర ఫలితాలు తీసుకున్నా, రాశి ఫలితాలు తీసుకున్నా ఇవన్నీ కూడా వ్యక్తికి వ్యక్తిగతమైన జాతకంతో కలిపి చూసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి జాతకంలో గోచార ఫలితాలు అంటారు వీటిని. అంటే మనకి రాశి ఫలితాలు, నక్షత్ర ఫలితాలైనా ఇది వ్యక్తికి కూడా వారి యొక్క వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి మారుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జనరల్గా చెప్తున్నవి, అంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కాదు. అందరికీ కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళాలి. ఇవి కూడా కలుపుకుంటే. నేటి వైశిష్ట్యం, మా నేటి వైశిష్ట్యం ఏంటో ఒకసారి ప్రేక్షకులకు తెలియచేయండి. ఈనాటి వైశిష్యంలో మనందరికీ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం, రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం. అది ఒకటి నేటి వైశిష్యం. ఇక రెండోది సింహ సంక్రాంతి. అంటే సింహ సంక్రాంతి అంటే సింహంలోకి సూర్యుడు ప్రవేశించే రోజుగా కూడా మనం చెప్తాం. ఇక మూడోది దామోదర ద్వాదశి అనేది కూడా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ముఖ్యమైన దాని కిందగానే ఇవాళ దాని గురించి కూడా చెప్పుకుంటారు. అలాగా ఇవాళ ముఖ్యమైన విషయాలలో ఇవన్నీ కూడా మనం చెప్తాము. అయితే ఇందులో కూడా ఈ వరలక్ష్మి వ్రతం అనేది స్త్రీలందరికీ చాలా ప్రత్యేకమైనది. చాలా ప్రతి స్త్రీ చేసుకునేది సౌభాగ్యం కోసం, సంతానం కోసం, అలాగే ఆరోగ్యం కోసం, అందరూ బాగుండడానికి కుటుంబ పరంగా చేసుకునేదానిగా చెప్తారు. ఇది మహాశివుడే ఈ యొక్క మన పార్వతీదేవికి చెప్పిన వ్రతం. అంటే అందరికీ తెలిసిన కొన్ని కథలు ఎలా ఉంటాయంటే అందరికీ తెలిసినా కూడా కొందరికి తెలిసి తెలియనట్టు ఉండే వాళ్ళకి దాని మీద ఒక అవగాహనకి ఎలా ఉంటుందంటే, అమ్మవారికి శివుడు చెప్పినప్పుడు ఆవిడ అడుగుతుంది, ఇలాగా స్త్రీలందరికీ కూడా సంతోషంగా, సౌభాగ్యంతో, సంతానంతో ఉండేట్టుగా ఏదైనా ఉందా, ఏదైనా ఒక వ్రతం అన్నప్పుడు ఆయన ఈ కథ చెప్తారనమాట. ఇలా భూలోకంలో చారుమతి అనే స్త్రీ ఈ యొక్క ఇది చేయడం అనేది, ఈ వ్రతాన్ని ఆమెకి లక్ష్మీదేవే కలలో ప్రత్యక్షమై రేపు రాబోయేది శుక్రవారం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆవిడ కల్లో కనబడి, నువ్వు గనక ఇది చేసినట్లయితే నీకు అన్ని విధాలుగా కూడా, ఎందుకంటే చారుమతి అనే పేరు గల స్త్రీ చాలా మంచి వ్యక్తి, భర్తకి అత్తమామలకి ఎన్నో రకాలుగా సేవలు చేయడం అనేది, ఉదయమే లేవడం, గృహకృత్యాలని చక్కగా చేయడం, ఇవన్నీ చేస్తూ కూడా ఒక మంచి వ్యక్తిగా ఆవిడ ఉంటుంది. ఆ వ్యక్తి విపరీతంగా ఆవిడ అమ్మవారిని ఆరాధించడం వల్ల అమ్మవారు ఏం చేస్తారంటే ఆవిడ కళ్ళలో కనబడి, నీకు నేను తప్పనిసరిగా నాకు చెయ్యి నువ్వు పూజ అని చెప్తారు. ఆవిడ అన్నట్టుగానే రాబోయే శుక్రవారం కోసం ఆవిడ వెంటనే లేచి తన అత్తమామలతోనూ భర్తతోనూ ఈ విషయం చెప్పడం, వాళ్ళు ఎంతో సంతోషించడం, అమ్మవారే నీ కల్లో కనబడిందన్న ఆనందంతో చక్కగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం, దానికి తగినట్లుగానే ఈమె తన స్నేహితులతో కూడా చెప్పడం, అందరూ కలిసి ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ శ్రావణ శుక్రవారం నాడు పౌర్ణమి ముందు వచ్చే రోజున వాళ్ళందరూ చేరి ఒక చోట రెండో శుక్రవారం అవుతుంది. అప్పుడు చక్కగా అందరూ కలిసి అమ్మవారిని ఆహ్వానించడం,
ఒక కలశాన్ని ఏర్పరచడం, పంచపల్లవాలతో కలశాన్ని ఏర్పరిచి దాని మీద మామూలుగా ఒక కలశంలోనే అన్ని ఆహ్వానం పలికి అమ్మవారిని చక్కగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అనే శ్లోకంతో అమ్మవారికి పూజ చేయడం, చక్కగా ఆ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అందరూ మంచి బట్టలు కట్టుకుని ఆ యొక్క మిగిలిన స్త్రీలతో కలిసి ఆమె ఆ రోజున ఆ పూజ చేయడం. వాళ్ళు ఒక 3 సార్లు ప్రదక్షిణ చేసినప్పుడు, మొదటిసారి ప్రదక్షిణ చేసినప్పుడు చక్కగా కాలికి అందరికీ గజ్జలు గల్లు గల్లుమని రావడం, రెండో ప్రదక్షిణంతో చేతికి రత్న ఖచ్చిత కంకణాల్లాగా రావడం, మూడో ప్రదక్షిణప్పుడు అందరి ఇళ్ళు కూడా రత్నాలతోనూ మాణిక్యాలతోనూ ఈ రకంగా నిండిపోవడం, ఇవన్నీ జరుగుతాయన్నమాట. అంటే అంత ఇదిగా వాళ్ళకి ఆ రోజున ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి వాళ్ళ ఇళ్ళ నుంచి రథాలు మొదలైనవి రావడం, అవన్నీ వాళ్ళు దాన్ని అధిరోహించి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు అనుకుంటారనమాట. అంటే ఈ పూజ చేసిన బ్రాహ్మడికి వాళ్ళు దాన ధర్మాలు చేయడం అనేది, ప్రసాదం ఇంట్లో వాళ్ళందరితో కలిపి పంచుకోవడం, కుటుంబ సభ్యులందరూ అందులో పాల్గొనడం, ఇవన్నీ జరుగుతాయి. అంటే ఇది నేను చెప్పింది టూకీగా చెప్పాను కదా. అందరూ కూడా ఆనందంతో కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళు అమ్మ తన వల్ల కదా మనందరికీ ఈ రోజున ఇంత చక్కగా మనం అమ్మవారి పూజ చేసుకున్నాం, అందరం కూడా విశేషంగా ముందుగానికి పూజ చేస్తే ఎంతో చక్కగా ఉంటుంది కదా, అందరికీ కూడా భవిష్యత్తులో సంతాన విషయంలో, సౌభాగ్య విషయంలో, ఆరోగ్య విషయంలో అన్ని విధాలుగా కూడా బాగుంటుందనే ఆనందంతో స్త్రీలందరూ కూడా ఆ వ్రతాన్ని ఎంతో చక్కగా చేసుకుంటూ వస్తారు. ఇందులో మనకి తోరాలకి సంబంధించి, వాయినాలకి సంబంధించి కథలో విశిష్టతలు, ముందు కలశాన్ని ఏర్పరచడం, అమ్మవారిని ఆహ్వానించడం, షోడశోపచార పూజలు చేయడం, దాంతోపాటుగా అమ్మవారి కథ చెప్పుకోవడం, తోరబంధం, తోరగ్రంథి పూజ ఆమె చేస్తారు, అది లక్ష్మీ అష్టోత్తర శతనామావళంతా కూడా అందులో మనం చదువుకోవడం అనేది, ఇలాగా ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా ఇందులో మనం చూస్తాం ఈ కథలో. అంటే ఇంత విశిష్టమైన కథ కాబట్టి స్త్రీలందరూ కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకొని ఆనందం, సౌభాగ్యం మొదలైనవన్నీ పొందుతూ ఉంటారు. కాబట్టి ఇంత విశిష్టమైన కథ కనుక దీన్ని శంకరుడే అమ్మవారికి చెప్పడం, అందరూ ఆచరించడం అనేది జరుగుతుంది. ఇది వరలక్ష్మి వ్రతం. ఇక ఈ యొక్క దామోదర ద్వాదశి అనే విషయాన్ని కూడా తీసుకుంటే, ఇదేంటి అంటే కృష్ణుడిని దామోదరుడి రూపం అంటే తెలియదు. దామోదరుడు అంటే చిన్ని కృష్ణుడు అల్లరి చేస్తుంటే వాళ్ళమ్మ ఒక రోలుకి కట్టేస్తుంది ఆయన్ని. చిన్నగా ఉంటాడు, చాలా బుజ్జిగా ముద్దుగా. ఆయన వెళ్ళిపోవడానికి ఆయన 2 నిమిషాల పని లాగేయడం, రోల్ పెద్ద కష్టం కాదు. కానీ తల్లి ఆయన అలా బంధించినట్టుగా అలా చేయడం, ఆ దామోదర అష్టకం అని చెప్పి చదువుతారు. దామోదర అష్టకం అని చెప్పి కూడా చాలా బాగుంటుంది. అలాగా దామోదర ద్వాదశి అంటారు ఇవాళ. ఈ రోజున ఆ రూపంలో చిన్న కృష్ణుడిని పూజ చేయడం అనేది చాలా విశేషమైన రోజుగా చెప్తారనమాట. ఈ యొక్క శ్రావణ మాసంలో అది కూడా చాలా ముఖ్యమైనది. ఇక మూడోది ఇంకా దీంట్లో ఏంటంటే మనం ఈ రోజున సింహ సంక్రాంతి అని చెప్పా. ఇదేంటి అంటే ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తూ ఉంటాడు. మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అని చెప్తారు. అలాగే మనకి ఈ యొక్క కర్కాటకంలో ప్రవేశిస్తే కర్కాటక సంక్రాంతి, అంటే వరుసగా మకర సంక్రాంతి అని తీసుకుంటారు. అలా వరుసగా సంక్రాంతులు ఎప్పుడైతే ఆయన ప్రవేశం జరుగుతుందో ఆ రాశిలోకి, ఇప్పుడు చైత్ర మాసంలో ఆయన ప్రవేశించినప్పుడు చైత్ర సంక్రాంతి లాగా, అంటే అలాగా ఇప్పుడు ఈ రోజున ఆయన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రతి రాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. సింహ సంక్రాంతి అది 30 రోజుల పాటు ఉంటుంది. ఏ రాశిలోకైనా ఆయన ప్రవేశించినప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా 30 రోజుల పాటు ఆయన యొక్క బలం అందులో ఉంటుంది, ఆ రాశిలో ఉంటుంది. కాబట్టి మామూలుగా అయితే చంద్రుణ్ణి తీసుకుంటే 2.5 రోజులకి మారుతూ ఉంటాడు. సూర్యుడిని తీసుకుంటే ఆయన 1 నెల రోజుల పాటు ఉంటాడు. గురువుని తీసుకుంటే ఆయన 1 సంవత్సరం పాటు ఉంటాడు రాశిలో. అదే మనం శని భగవానుడిని తీసుకుంటే దాదాపు 2.5 సంవత్సరాలు ఉంటాడు. అలాగా ఒక ప్లానెట్, ఒక గ్రహం అంతకాలం ఉన్నప్పుడు రవి అంటే సూర్యుడు 1 నెల ఉంటాడు. అయితే ఈ రోజున ఆ రకమైన సంక్రాంతుల యొక్క విశిష్టత ఏంటి అంటే, ఎప్పుడైతే సూర్యనారాయణ స్వామి సంక్రాంతి నాడు ప్రవేశించాడో ఆ రోజున దానాలు, తర్వాత నదీ స్నానం, పితృకార్యాలు చేసి స్వయంపాకాలు ఇవ్వడం, ఇవన్నీ చాలా చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి. అంటే మహాపుణ్యకాలం అని చెప్పి ఒకటి ఉంటుంది. పుణ్యకాలం, మహాపుణ్యకాలాలు అని ఉంటాయి ఈ రోజున. ఆ సమయంలో కనుక ఇవన్నీ చేసుకున్నట్లయితే ఆ చేయగలిగిన వాళ్ళు నదీ స్నానాలు ఇవన్నీ చేయడం, దానం చేయని రోజు దుర్దినం అంటారు. అంటే ఎంతన్నా చేయి, దానం అనేది చాలా విశిష్టమైన కార్యక్రమంగా చెప్తారు. అలా గనక చేసి ఈ రోజున ఇలాంటివి గనక చేసినట్లయితే తప్పనిసరిగా సూర్యభగవానుడు అంటే ఆరోగ్యకారకుడు ఆయన. సూర్యుడిని అంటారు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అంటారంటే ఆరోగ్యం ఇస్తాడు. కాబట్టి అందరూ వీలైతే ఇలా గనక చేసుకున్నట్లయితే ఫలితాలు వాళ్ళకి బాగుంటాయని అనొచ్చు. అంటే చాలా ఉన్నాయి ఈ రోజున, ముఖ్యంగా కొన్నిటిని మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇంకొకటి కూడా ఏంటంటే ఇంకొక పండగ కూడా ఉంది, దాన్ని శ్రావణ పుత్రద ఏకాదశి అంటారు. అంటే పుత్రుల కోసం చేసే ఒక పండగలాగనమాట. ఏకాదశి నాడు ఇవాళ
ఆ దేవుణ్ణి ధ్యానం చేసుకొని పూజ చేసుకొని పుత్రుల కోసం, అంటే దాని పేరే శ్రావణ పుత్రద ఏకాదశి. అది కూడా ఇవాళ ఒక పండుగగా మనం చెప్పచ్చు ఈరోజు విశిష్టతలు. అమ్మ, ఈరోజు శుభదినం కార్యక్రమం ద్వారా రాశి ఫలితాలు, నక్షత్ర ఫలితాలతో పాటు ముఖ్యంగా నేటి వైశిష్ట్యం, అలాగే వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాశస్త్యం ఏంటో తెలియజేశారు. ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.